What is up, guys, and welcome to Franklin Real Life Mod Series episode number 11. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మైకిల్ అయితే మనకి ఒక చిన్న పని అయితే చెప్పాడు. మైకిల్ పని మీద వేరే ఊరైతే వెళ్ళాడు. సో మైకిల్ ఒక జర్మనీ నుంచి ఏదో ఒక కార్ ఆర్డర్ పెట్టాడు. సో అదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. సో దాన్ని మనం తీసుకొచ్చి మైకిల్ ఇంట్లో అయితే పెట్టాలి. సో ఈరోజు మనకు ఉన్న పని అయితే సో వెళ్దాం. ఈరోజు ఏంటో ఫుల్గా వర్షం కురుస్తుంది. పర్లేదు, వెళ్దాం. వావ్, ఇట్స్ రైనింగ్. ఎక్కడుంది ఇది? లేదు. ఓకే, మనమైతే కార్ వేసుకుని వెళ్ళొద్దు, క్యాబ్ని పిలుద్దాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ మన కారు వదలాలి, మళ్ళీ ఎవరొకరు తీసుకురావాల్సి ఉంటుంది. సో క్యాబ్కి వెళ్దాం. 1 second, క్యాబ్ని పిలుద్దాం. యా, ఓ నో, ఓ గాయ్స్, వర్షం వస్తుంది. సో క్యాబ్స్ అన్నీ బిజీగా ఉన్నట్టున్నాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. నో, క్యాబ్స్ ఆర్ బిజీ. ఓకే, అయితే మనం కార్ వేసుకుని వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి ఎవరో ఒకరు తీసుకురావాల్సి ఉంటుంది కార్ని. సో మనమైతే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో జర్మనీ నుంచి అయితే కార్ డైరెక్ట్గా ఏరోప్లేన్లో వచ్చింది. ఇప్పుడు ఆ కార్ ఎయిర్పోర్ట్లో ఉంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. స్ట్రైట్ ఇక్కడ, యా, మనమైతే ఇక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, సెట్ చేసాం. సో ఫాస్ట్గా వెళ్దాం ఇప్పుడు మనం. లెట్స్ గో. ఏంటో ఒక్కోసారి గ్లిచ్. ఓకే, సో ఆ కార్ ఏమై ఉంటుంది గాయస్, నాకైతే ఇంకా తెలీదు. కొంచెం వీలైనంత ఫాస్ట్గా వెళ్దాం. ఐ థింక్ రేపు కాక ఎల్లుండి అనుకుంటా మైకిల్ అయితే క్యాంపెయిన్ మొదలు పెట్టాలి. ఒక 3 డేస్ మేబీ క్యాంపెయిన్ చేయాలి. 2 days, లేకపోతే ఇంకో 5 daysలో అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఓటింగ్. ఓకే, ఈరోజు కూడా నేను ట్రాఫిక్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాను. ఓకే, మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ ఆన్ చేస్తాను మళ్ళీ. చూడు, మళ్ళీ గేమ్ ఆపలేం. ఓకే, లెట్స్ గో. చాలా రైన్, వర్షం అయితే గట్టిగానే పడుతుంది. చూశాను ఆగుతుందేమో వర్షం, బట్ ఆగలే. ఓ, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రోడ్స్ చాలా స్కిడ్ అవుతాయి. సో అసలే కొత్త కారు. ఏ మ్యాన్, ఏంటి? ఓకే, లెట్స్. కార్ ఏమై ఉంటుంది గాయస్? ఎనీ గెస్ అంటానంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చి ఉంటారు. నాకే ఇంకా తెలియదు కార్ ఏంటో. మైకిల్ని అయితే అడిగాడు, ఏ కార్ అనేది చెప్పలేదు మైకిల్ అయితే. ఇట్స్ ఎ సర్ప్రైజ్. సో మైకిల్ ఆల్మోస్ట్ $4 lakh పెట్టి అయితే కొన్నాడు ఆ కార్ని. రియల్లీ ఎక్స్పెన్సివ్, బట్ మైకిల్కి ఎక్స్పెన్సివ్ ఏం కాదు. సో క్యాంపెయిన్ కంటే ఎటువంటి కార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ కార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్యూవి, లేకపోతే స్పోర్ట్స్ కార్ అయితే ఖచ్చితంగా తీసి ఉండడు. ఓ గాయస్, మనకైతే రాంగ్ వే పాయింట్ సెట్ చేసింది. ఓకే, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్దాం. ఐ థింక్ లెఫ్ట్ తీసుకోవాలి. యా, అనో, సారీ గాయస్, సారీ. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మైకిల్ అయితే ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నట్టున్నాడు లోపలికి వెళ్ళడానికి. యా, మైకిల్ పర్మిషన్ తీసుకున్నాను మనకి లోపలికి వెళ్ళడానికి. మరి ఈ గేట్ ఓపెన్ అవుద్దా? ఓకే, మైకిల్ అయితే మనకి పర్మిషన్ తీసుకున్నాడు లోపలికి వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్ లోపలికి. సో దాట్స్ నైస్. కార్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద కార్? ఈ గోడౌన్ లోపల ఉందంటారా? గోడౌన్ కాదు ఇది, దీంట్లో ఏరోప్లేన్స్ ఉంటాయి నాకు తెలిసి. కార్ దీంట్లో ఎందుకు పెడతారు? ఓ గాయస్, కార్ అయితే ఇక్కడే ఉంది. నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు అది ఏం కార్ అనేది. చాలా డార్క్గా ఉండి ఏం తెలియట్లేదు.
వావ్, కింద చూసారా లైటింగ్? మన కారు కూడా పెట్టిందాం త్వరలో. వావ్, ఐ థింక్ ఇది మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ G65. లుకింగ్ నైస్ గైస్. మీకు నచ్చిందా ఈ కారు? మైకల్ అయితే చాలా మంచి కార్ అనుకున్నాడు అని చెప్పచ్చు. క్యాంపెయిన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ కార్ అయితే. ఓకే, లైట్స్, వావ్, నియాన్ లైట్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి లైట్స్ అయితే. సో వీటిని ఎలా వెళ్ళేద్దామా? ఓకే, సో రైన్ పడుతుంది కాబట్టి కొంచెం లైట్స్ వేసుకుని వెళ్దాం. ఇంకా వర్షం అయితే తగ్గలేదు మ్యాన్. మరి మన కార్ సంగతి ఏంటి? ఓకే, మెకానిక్ చేత తెప్పిందాంలే మన ఇంటికి. సో ఇప్పుడైతే మళ్ళీ మనం మైకేల్ ఇంటికి వే పాయింట్ సెట్ చేద్దాం. ఇట్స్ రైట్ హియర్. ఓకే ఓకే, హార్న్ ఈస్ గుడ్. విన్నారా గైస్? చాలా కామెడీగా ఉంది హార్న్. కమ్ ఆన్ సెక్యూరిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం. వావ్, కార్ అయితే సూపర్గా ఉంది గాయస్, సూపర్గా ఉంది కార్. $4 lakhs. నిన్న మనకెందుకు కనబడలేదు ఈ కారు? యా, అయినో జర్మనీ నుంచి అయితే వచ్చింది కార్. సో ఇప్పటి నుంచి మన లాస్ శాంటోస్లో అవైలబుల్గా ఉంటుంది నాకు తెలిసి ఈ కార్ అయితే. ఓకే, ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దామా? లెట్స్ గో. వావ్, ఇంటీరియర్ చూసారా గాయస్? రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అదిరిపోయింది. లోపలైతే మ్యాట్ ఫినిష్ ఉంది. వావ్ వావ్, చాలా బాగుంది గాయస్, కారు సూపర్గా ఉంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని మైకేల్ ఇంటికి అయితే తీసుకెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఇంతకుముందు చెప్పినట్టే మీకు ఇంకొక మేబీ ఎల్లుండు యా 2 days అంటే ఎల్లుండి అయితే మైకేల్ క్యాంపెయినింగ్ అయితే మొదలు పెడతాడు. సో మనమే మైకేల్ని అయితే తీసుకెళ్ళాలి, కార్లో తిప్పాల్సి ఉంటుంది మైకేల్ని. ఇంకొక 2 guards కూడా ఉంటారు మనతో, ఇంకొక 2 guards ఉంటారు మైకేల్కి. సో క్యాంపెయిన్ మొదలవబోతుంది 2 daysలో. గాయస్, మీరే ఓట్ చేయాలి, అర్థమైనా మైకేల్కి. ఆ ఓటింగ్ ఎలా వస్తుంది అన్నది కూడా నేను చెప్తాను మీకు. ఓటింగ్ డే రోజు, దానికి ముందు రోజు, కానీ ఓటింగ్ రోజు కాదు, దాని ముందు రోజు చెప్తా. సో ఓటింగ్ రోజు మళ్ళీ చెప్తాను. ఓకే, లెట్స్ బీ కేర్ఫుల్ హియర్. ఎందుకంటే మళ్ళీ మన ద్వారా ఏమైనా కార్ డ్యామేజ్ అయితే మైకేల్ ఏమంటావు, బట్ గిల్టీ ఫీలింగ్. ఓకే, ట్రాఫిక్ ఆన్ చేద్దాం అనుకున్నాం కానీ వద్దు. ఓకే, ఫ్రాంక్లిన్ అయితే ఇంకో జాబ్ ఖచ్చితంగా వెతుక్కోవాలి, ఎందుకంటే ఎన్నాలని చెప్పి ఇలా ఖాళీగా ఉంటుంది చెప్పండి. ఫ్రాంక్లిన్ అయితే ఖచ్చితంగా వేరే జాబ్ అయితే వెతుక్కోవాలి. సో ఐ థింక్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. లేదు, కొంచెం దూరమే, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఓ, మనమైతే నిన్న ఏదో చూసినట్టున్నాం కదా. యా, ఆ ప్లేస్ మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇటు సైడ్ జనం ఉంటారు ఇక్కడ. సో మైకేల్ అయితే ఈ సైడ్ నుంచి వస్తాడు, చెప్తాను, చూపిస్తాను చూడండి. యా, ఇదేనా? ఇక్కడ నుంచి అయితే మైకేల్ వస్తాడు. సో ఆల్ సెట్. ఇంకొక ప్లేస్ కూడా చూసాను, అది మీకు తర్వాత చూపిస్తాను. ముందైతే మనం ఈ కార్ని అయితే డెలివరీ చేసేద్దాం. డెలివరీ కాదు, యాక్చువల్గా ఇంట్లో పెట్టడమే. ఓ గాయస్, మనం అక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సింది, నో ప్రాబ్లం. ఓకే, మనం దగ్గరికి వచ్చేసాం. సో ఓకే, ట్రేసీ ఉన్నట్టుంది ఇంట్లో, మైకేల్ అయితే లేడు. ఓ, దీన్ని ఎక్కడ పార్క్ చేయాలి? వర్షం వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపల పెడదాం కొంచెం. గాయస్, మనం ఇక్కడ దాకా కార్ తీసుకొచ్చాం, బాగానే ఉంది. ఓకే, పర్ఫెక్ట్. లైట్స్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఫ్రాంక్లిన్ పని అయితే అయిపోయింది. సో ఏదో పర్సనల్ వెహికల్ తీసుకుని మనమైతే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం.
ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే ప్రైవేట్ వెహికల్ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చేసాం. సో మన కార్ని తీసుకుందాం ఇక్కడ నుంచి. సో మన లైట్స్ ఎలా ఉన్నాయి? వావ్, ఓకే, లుకింగ్ గుడ్. ఇలా ఉంచుదాం. మన కార్ కూడా బాగానే ఉంది గాయస్, ఓకేనా? ఓకే, లెట్స్ గో. మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను కదా క్యాంపెయిన్కి. కమాన్ సెక్యూరిటీ, ఫాస్ట్కి వెళ్దాం. అది ఇక్కడ దగ్గరే. ఇది నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. ఇక్కడైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఇక్కడే అనుకుంటా, ఐ థింక్ సో. యా, ఇక్కడ ఉండాలి గాయస్ ఆ ప్లేసు. సో ఓకే, డోంట్ వరీ, రేపైతే చూపిస్తాను మీకు కన్ఫామ్గా, ఓకేనా? సో గాయస్, ఈరోజు వీడియోలో ఇది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో. అండ్ యాజ్ ఆల్వేస్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. దానికి మీరు ఓట్ వేయాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.